మళ్ళీ కొంచెం ఓకే అమ్మా. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. దివ్యాత్మ స్వరూపులైనటువంటి ఆత్మజ్ఞానులకు అందరికీ కూడా ఆత్మపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాం. అందరూ హాయిగా కూర్చున్నాం. టైం వేస్ట్ చేసుకోవద్దండి. అందరూ హాయిగా, మీకు ఎలా కూర్చోవాలో తెలుసు, నేను మళ్ళీ చెప్పను. హాయిగా కూర్చున్నాం. గురువును ప్రార్థించుకున్నాం. విశ్వగురువు, పరమగురువు, బ్రహ్మర్షి పితామహపత్రిని, ధర్మపత్రి, స్వర్ణమాలపత్రి మేడం గారిని కూడా ఆహ్వానించుకుంటూ మనం అనేక అనేక కోట్ల ఆత్మ నమస్కారాలతో వారిని పిలుచుకుంటాము, వారిని ఆహ్వానించుకున్నాము, వారి ఆశీర్వాదం అనుగ్రహం తీసుకున్నాము. వారికి జగద్గురుకి నమస్కారాలు చేసుకుంటూ ఆయన చక్క ధ్యానంలో కూర్చుని వారిని కూడా మనం ధ్యానంలోకి రమ్మని ఆహ్వానించుకున్నాం. గురు దంపతులు ఇద్దరు మనతో పాటు ఉన్నట్టుగానే భావించుకున్నాం. యద్భావం తద్భవతి. హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నాం. ఏమాత్రము కళ్ళు తెరవకుండా కళ్ళు రెండు మూసుకుని ఒక్క దృష్టి పెట్టుకుని చక్క ఆజ్ఞాచక్రంలో నిలుపుకోండి. శ్వాస మీద అధ్యాస. శ్వాసే మన గురువు, శ్వాసే విద్య. ఇది బ్రహ్మ విద్య, ఇది ఆత్మ విద్య. దీనివల్ల మాత్రమే మనం ఆత్మ తెలుసుకుంటాం. శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. ఇది అనాది నుండి వచ్చినటువంటి విద్య. కానీ మనకు తెలిసింది ఈ బ్రహ్మజ్ఞాని సుభాష్ పత్రి గారి ద్వారా. ఈ రకంగా ధ్యానం చేసి చాలా మంది ఆత్మజ్ఞానులు అయ్యారు. ఇది సులభమైన మార్గం. ఈ మార్గాన్ని పట్టుకుంటే ఎవరైనా ఆత్మజ్ఞానం పొందొచ్చు అని నిరూపించారు మన ముందు వారు. కనుక మనం కూడా పట్టుకున్నాం, హాయిగా కూర్చున్నాం. లోపలికి వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతూ ఉంటాం. ఇది మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి ఒక వరం. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ప్రతి జీవికి ఉంది ఈ వరం. భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా శ్వాస ఉంటుంది. చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు కూడా అన్ని జీవులకి శ్వాస ఉంటుంది. శ్వాస ఉంటేనే మనకు లైఫ్ ఉన్నట్టు, జీవితం ఉన్నట్టు. శ్వాస లేకపోతే శవం, జీవితం లేనట్లు లెక్క. అందుకని శ్వాసని, శ్వాసే మనిషి, శ్వాసే శక్తి. శ్వాస లేనిదే ఏం లేదు. ఇంత పెద్ద మనిషి కూడా మనం ఉన్నామంటే శ్వాస ఉండబట్టే ఉన్నాం. శ్వాస లేకపోతే శవం. శ్వాస ఉంటేనే చైతన్యం. ఆ చైతన్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మన శక్తి, మన చైతన్యం మనలోనే ఉన్నాయి. చైతన్యము శక్తి వేరు కాదు, రెండు కలిసి ఉంటాయి. ఈ శక్తి చైతన్యం కలిగే జీవితం. అలాగే శక్తి చైతన్యం కలుగుతుందే మన శరీరం. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. ఇది గొప్ప దేవాలయం. ఇది మానవ నిర్మితం కాదు. ఇది దైవ నిర్మితం. దైవ నిర్మితం ఇది. మన దైవమే నిర్మితమైనటువంటి దేవాలయం ఉండగా ఇతర దేవాలయం మనకెందుకు? ఈ దేవాలయం ఒక క్షేత్రం, పరమ పవిత్రమైన క్షేత్రం. ఈ పరమ పవిత్రమైన క్షేత్రాన్ని మనం దర్శించుకోవాలి, ఎల్లవేళలా దర్శించుకోవాలి. దర్శించుకుందాం, పోషించుకుందాం.
జయప్రదం చేసుకున్నాం. పరిగెత్తొద్దు. కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసినప్పుడే తెలుస్తుంది లోపల. ఇది లోపల ప్రయాణం, అంతర్యానం. ఎందుకు అంతర్యానం చేయాలి? బయట ఏమి లేదు, ఉన్నంత నీ లోపలే ఉంది. చైతన్యం అంటే ఏంటో, శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలంటే బయట ఎక్కడుంది? లోపల ఉంది. నీ లోపల నువ్వు తెలుసుకో. నీకు ఆ శక్తి ఉంది, అనంతమైన శక్తి నీ లోపల ఉంది. రోజు చెప్పుకుంటాం, రోజు మర్చిపోతాం. ఎరుకలో ఉండాలి మనం. ఏం చెప్తున్నావు? ఏముంది? నువ్వు లోపల నువ్వు చూసుకుంటే నీకు ఎరుక వస్తుంది. నిద్రపోతే మర్చిపోతావు. మత్తులో పడకు, మత్తులో పడకు, ఎరుకలో ఉండు. నిన్ను నువ్వు తెలుసుకోవాలని జిజ్ఞాస పెంచుకో. నాలో ఏముంది? ఏంటి పంచభూతాత్మ అంటే ఏంటి? పంచభూతాలంటే ఏంటి? నేను ఎక్కడున్నాను? నాలో ఏముంది? ఎందుకు ఇది దేవాలయం అయింది? ఎందుకు పవిత్రమైంది? వేసుకునే క్వశ్చన్లు నీకే జవాబు ఇచ్చేస్తాయి. నేను చెప్పాను నమ్మకండి, నీ సొంతంగా ఆలోచించండి. నీకు వచ్చేస్తే ప్రతి ఒక్కరికి ఉంది అదే. నీలో ఉంది, నాలో ఉంది, నాలో ఉంది, నేను తెలుసుకో. ప్రయత్నం, ప్రయాణం, ఈ లోపల ప్రయాణంలోనే నీ అంతర్యానంలోనే ఉందా ప్రయత్నం. నీ అంతర్వానం చేసి ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. నిద్రపోతే తెలియదు. అయితే దీనికి ఒక్క జన్మ చాలదు. దీనికి నీ ప్రయత్నం, స్వయప్రయత్నం ఉండాలి, దైవత్వం కూడా ఉంది. దైవం కరుణించాలి కూడా. ఆ దైవం ఎక్కడుంది? అది నీలోనే ఉంది. ఆ కనపడిన దైవం కూడా నీలోనే ఉంది. నీవే అది, నీవే అది, నీవే అంతరాత్మ. అది తెలుసుకుంటావు, తెలుసుకుంటావు. నీ లోపలికి లోపలికి ప్రయాణం యానం చేయగా యానం చేయగా ప్రయాణం చేయగా అంతర్యానం చేయగా చేయగా నువ్వెవరో తెలుసుకుంటావు. నీలో ఏముందో తెలుసుకుంటావు. నీలో ఎంత శక్తి ఉందో తెలుసుకుంటావు. ఇదే ధ్యానం. ఇంకా వేరే మార్గం లేదండి, లేదుగాక లేదు. హాయిగా కూర్చున్నాం, ఏమాత్రం కళ్ళు తెరవద్దు. ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంతా నీ లోపలికి వస్తుంది. నీ లోపలికి విశ్వశక్తి వచ్చినప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. ఉదాహరణకి ఈరోజు మనం మన శరీరంలో ఉన్నటువంటి క్షేత్రాలను తెలుసుకున్నాం. మన శరీరంలో క్షేత్రాలు ఉన్నాయి. ఏ క్షేత్రాలు? ముక్తి క్షేత్రాలు ఉన్నాయండి మనకి ముక్తి క్షేత్రాలు, మోక్షధామాలు ఉన్నాయి. మోక్ష క్షేత్రం, మన మోక్షాన్ని పొందేటువంటి దారి మనలో ఉన్నాయి. అందుకనే మన శరీరం ఒక అద్భుతమైన మోక్షధామం. ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, 7 ధామాలు ఉన్నాయంట. 7 మోక్షధామాలు ఉన్నాయంట. ఇప్పుడే చదివా నేను. నాకు తెలియదండి. నేను చెప్పేది నాకు తెలిసినవి అనుకోకండి మాస్టర్స్. నేను అన్ని ఎక్కడెక్కడో నేను ఎవరో చెప్పినటువంటి రాసి చెప్తున్నా మీకు. నేను తెలుసుకోలేదండి బాబు, నాకు అంత జ్ఞానం లేదు. ఆ మోక్షధామాలను నేను తెలుసుకుంది, నేను నలుగురు పంచుతున్నాను. మనం అవి తెలుసుకుంటే మనం చాలా తేలిగ్గా మోక్షానికి పోవచ్చు. అయితే ఆ క్షేత్రాలు ఏంటో తెలుసుకుందామా? అది కూడా ఎవరు చెప్పారంటే శ్రీమతి లక్ష్మీ న్యూటన్ గారు చెప్పారండి. ఆమె కాశీలో కూర్చుని మరీ చెప్పింది ఆవిడ. కాశీనగరంలో కూర్చుని మరీ చెప్పారు ఆవిడ. మరి విని ఉంటారు కొంతమంది. అదేంటంటే, ఒకటి ఫస్ట్ది మన లోపల ఉన్నట్టు మన చక్రాలు, మనందరికీ తెలిసిన చక్రాలే. మూలాధారం ఉంది కదా, మూలాధారం. ఆ మూలాధారం ఇక్కడ మనకి ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. అది తెలుసుకుని అది దాటాలి. అది దాటాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి మోక్షధామానికి వెళ్దామా? అదేంటంటే అదే హరిద్వార్ అంట. అదే హరిద్వార్. హరిద్వార్ మనం విన్నాం కదా, మనం ఆ పుట్టిన ఇల్లు అది. మనం అక్కడి నుంచి కదా వచ్చింది.
అది మన పుట్టిన ఇల్లు, అది మూలాధారం దగ్గరే సృష్టికార్యం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా మన పుట్టిన నేల కానీ మర్చిపోకూడదు కదా, మన కన్న తల్లిని కానీ. కానీ మనం ఎలా ఉన్నాం అప్పుడు? పుట్టిన నేలని మర్చిపోతున్నాం, కన్న తల్లిని మర్చిపోతున్నాం. అసలు కాంటాక్ట్లే ఉండవు. తల్లిదండ్రులను చూడరు, తన భూమిని పట్టించుకోరు. ఈ రెండు కాంటాక్ట్ లేకపోతే మనం మూలాధారం ఎలా ఎలా వెళ్తామండి? హరిద్వార్కి ఎలా వెళ్తాం? అందుకనే మనం మన తల్లిని ప్రేమించాలి, మన భూమాతని ప్రేమించాలి. ప్రతిరోజు భూమాతకు నమస్కారం చేసుకోవాలి. ప్రతిరోజు కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి. చేసుకుంటే బ్లాక్స్ పోతాయి. కనెక్షన్ ఉంటుంది, మనకి కనెక్షన్స్ ఉంటాయి. ఆ మోక్షధామాన్ని చేరుకుంటాం, హరిద్వార్ చేసుకుంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి భయాలు, ఉద్రేకాలు పోగొట్టుకుని, భయాలు ఉద్రేకాలన్నీ పోగొట్టుకోవాలంటే మనం మనం మన పుట్టిన ఇల్లుని, మన పుట్టిన స్థలాన్ని, మన పుట్టిన మా తల్లిదండ్రులు మర్చిపోకూడదు. సేవ చేసుకుని కనెక్షన్స్ ఉండాలి, ఇప్పుడు కలిసి ఉండాలి. అలా ఉంటే ఎన్ని పోతాయి. అప్పుడు మనం హరిద్వార్ చేరతాం, అది మోక్షధామం. ఆ పవిత్రమైనటువంటి హరిద్వారాన్ని చేరతామా. ఆ తర్వాత రెండో దానికి వెళ్దాం. రెండోది స్వాదిష్టానం. ఈ స్వాదిష్టానం అంటే కాంచీపురం అంట. కంచి అంటాం కదా మనం. అది ఏంటిది? ఆ స్వాదిష్టానంలో ఏముంటాయి మనకి? కోరికల పుట్ట, కామం, నాది నాది నాది, ఇది నాకే కావాలి, నేనే బాగుండాలి, నా సంసారమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి. లేకపోతే కోపం, ఈర్ష్య, ద్వేషాలు. కామి కాని వాడు మోక్షకామి కాడు అంటారు పైగా. కానీ అలా కాదు. కంచి క్షేత్రం, అది కంచి క్షేత్రం. అక్కడ కామాక్షి ఉంది. కంచి క్షేత్రం అండి, ఇది కామాక్షి ఉంది అక్కడ. కామాన్ని అదుపులో పెట్టుకోవాలి. తృప్తి ఉండాలి, తృప్తి ఉండాలి. మామూలుగా శరీరం తృప్తి ఉండాలి, కానీ ఆధ్యాత్మిక తృప్తి కాదండి. ఇక్కడ తృప్తి ఉండాలి. ఇంకా ఆధ్యాత్మిక అయితే తపన, ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి అసంతృప్తి ఉంటుంది. కానీ మామూలుగా కోరికలకు మాత్రం తృప్తితో ఉండాలి. అది స్వాదిష్టానం కాంచీపురంతో పోల్చారు. ఇక మూడోది మణిపూరకం. మణిపూరక చక్రం అని మనకు తెలుసు. ఇవన్నీ శక్తి క్షేత్రాలు, శక్తి సెంటర్స్, శక్తి కేంద్రాలు. అక్కడ ఎక్స్ట్రా శక్తి ఉంటుంది మనకి. మన శరీరంలో ఎన్నో 72,000 నాడులు ఉన్నా ఈ శక్తి క్షేత్రాలు, ఈ శక్తి కేంద్రాలు, వీటిని మాత్రం, ఈ చక్రాలు అనేవి శక్తి కేంద్రాలు. ఈ మణిపూరకం జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇక్కడ మణిపూరక అయోధ్య క్షేత్రం అంట. అయోధ్య తెలుసు కదా మనకి, రాముడు పుట్టిన ప్లేసు అయోధ్య అంట. అంటే అయోధ్యలో ఏం జరిగింది? శ్రీరాముడికి రేపు పట్టాభిషేకం అన్నారు. కైకమ్మ తెలిసింది, రేపు అరణ్యవాసం వెళ్ళరా అంది. వనవాసం 14 సంవత్సరాలు అన్నా. ఏమైనా చేంజ్ ఉందా అండి? అతని ముఖంలో ఏమీ చేంజ్ లేదు. పట్టాభిషేకం నాడు పొంగలేదు, వనవాసం ఏమన్నా పొంగలేదు, తగ్గలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఏం జరిగినా సరే 14 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడ దిగ్విజయంగా, నిర్విఘ్నంగా ఉండి దిగ్విజయ యాత్ర చేసుకుని వచ్చాడు శ్రీరాముడు. అలా ఉండాలి. అది అయోధ్య అండి. అయోధ్యలో జరిగింది అది అయోధ్య క్షేత్రం. ఇక నాలుగోది అనాహత చక్రం. అనాహత చక్రం అంటే మనకు తెలుసు, అక్కడ ప్రేమతత్వం ఉంటుంది. అనాహతంలో సైలెంట్గా ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. ప్రేమతత్వం అంటే ఏంటి? మనకి కృష్ణతత్వం. కృష్ణతత్వం అంటే ఏంటి? ఇక్కడ కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధుర. ఇది మధుర క్షేత్రం అండి. మధురలో కృష్ణుడు పుట్టాడు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది.
దాన్ని. కానీ ఆకాశవాణి చెప్పిందని కంసుడు చంపాలనుకుంటాడు, పుట్టగానే చంపేద్దాం అనుకుంటాడు. ద్వేషం, పగ. కృష్ణుడు అని పేరు చెప్తే చాలు పగ. పంచాలి, చంపాలి చంపాలి చంపాలి. ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు. అడుగడుగున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చంపాడా? చంపగలిగాడా? తాను చచ్చాడు. ప్రేమన చోట పగ ఉండకూడదు. పగ పంచిగదండి. ప్రేమ ఉంటే పగ పంచిగదు. తెలుసుకోండి, మాకు తెలుసుకుందాం మనం. ప్రేమ ఉంటే పగ ఉండదు. నీకు చాలా ప్రేమ ఉంది, పగవాడు ఉన్నాడు నీ దగ్గర వచ్చాడు అనుకుంటే వెళ్ళిపోతాడు, అంతే. మసి అయిపోతాడు నీ ప్రేమలో. పగ పనిచేయదు. అలాగే మొదట్లో ఏమైందో మనకు తెలుసు కదా. కృష్ణ ఎలా బయటపడ్డాడు? చిన్న వయసు నుంచి కంసుడు ఏమయ్యాడు? అలా అనాహత చక్రంలో అట్లా ప్రేమ పెంచుకోవాలి. ప్రేమ చక్రం, కృష్ణతత్వం. అదే క్షేత్రం మధుర క్షేత్రం అంటే. ఇంకపోతే 5వ దానికి వెళ్దామా? 5వ చక్రం మనకి విశుద్ధి. విశుద్ధి అంటే ఇక్కడ ఒక కంఠస్థానంలో ఉంటది. విశుద్ధి, విశేషమైన శుద్ధి అంటాం. ఇక్కడ ఒక మోక్షక్షేత్రం ఏంటంటే, ఇక్కడ ఉన్న మోక్షక్షేత్రం ఉజ్జయిని అంట. ఉజ్జయిని అంటే కంఠంలో బ్లాక్స్ ఉంటే చెప్పలేము, మనం ఏం చెప్పలేము. మన శివుడు పాల సముద్రం చిరిగినప్పుడు, అమృతం కోసం చిరిగినప్పుడు మొట్టమొదటి గరళం వచ్చింది, కాలకోట విషం. అందరూ భయపడిపోయారు, దేవతలు రాక్షసులు భయపడిపోయారు. అమ్మో గరళం వచ్చింది, ఎలాగా అని. అప్పుడు ఏం చేశారు? శివుని ప్రార్థించారు. శివుడు పారిపోయాడా? శివుడు గరళం తాగాడు. తాగి ఏం చేశాడు? లోకాలను రక్షించాడు, తాను పెట్టుకున్నాడు. కిందకి రానిమలా కంఠంలో ధరించేశాడు. కంఠంలో ధరించి గరళ కంఠుడు అయ్యాడు, లోకాలను రక్షించాడు. అలాగే మనం కూడా ఏమన్నా ఉంటే ద్వేషాల పక్కలో పెట్టుకోవాలి, కానీ ఊకే నేను పగ 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 అందరి మీద పడకూడదు. శివుడంతటి వాడు కంట్రోల్లో పెట్టుకున్నాడే గరళాన్ని, మరి మనకేం పోయే కాలం? నేనంటలేదండి, గురువు అన్నమాట. ఆ బ్లాక్స్ ని పోవాలండి, స్వేచ్ఛ ఉండదు. మాటలు రావు అలా పెట్టుకుంటే. ముందు నిండా మన కంట నిండా విషయం పెట్టుకుంటే మనకు మాటలు రావు. అన్ని అద్వేగాలు, భావాలు, అన్ని చెడు అన్ని పెట్టుకుంటే. స్వేచ్ఛగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. అక్కడ ఉజ్జయిని నక్షత్రంలా ఉండాలట. కాకపోతే 6వది, నెక్స్ట్ది ఆజ్ఞాచక్రం. భూమధ్యంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రాన్ని కాశీని దొరకకూరాను. కాశీ బెనారస్. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ అంటే ప్రకాశం. ఇది ఒక ప్రజ్ఞ అండి, ఇది ఒక ప్రజ్ఞాక్షేత్రం. ప్రజ్ఞాక్షేత్రం ఇది, ఆచరణాత్మక క్షేత్రం ఇది. ఇది ఒక గొప్ప క్షేత్రం. ఇది అందాల వెలుగు. పాపాన్ని దగ్ధం చేస్తుంది. ఇక్కడ పాపాలను దగ్ధం చేస్తుంది. కానీ మాస్టర్స్, అక్కడ శివుడు ఉంటాడు. శివుడు పిలిపిస్తే కానీ మనం కాశీ వెళ్ళలేమండి. మనం ప్రయత్నం చేస్తే శివాజ్ఞ లేనిదే చేయం కూడా కుట్టదన్నట్టు, ఆ శివుడు మనకు పిలవకపోతే మనం కాశీ వెళ్ళలేం. శివుడికి ఆజ్ఞ ఉంటేనే మనం కాశీ వెళ్ళాలి. ఒకసారి మనం చూస్తాం, కాశీ వెళ్ళాలనుకుంటాం, వెళ్ళలేం. సడన్ గా ఎవరో పిలుస్తారు, మేము వెళ్తున్నాం అండి మీరు రండి అని వెళ్ళిపోతాం. అది మనకు తెలుసుకోవాలి. ఆ శివుడు ఆజ్ఞ వచ్చినప్పుడు మనం పరిగెత్తాం. కాశీ ఆకులు అరవండి, ఈగలు ఉండవు, దోమలు ఉండవు, ఆవులు చాలా ఉంటాయి, కరవు, పొడవు.
ఎన్నో విచిత్రాలు ఉన్నాయండి అక్కడ ఆకాశ చిత్రం నుంచి. ఏడవరు, శ్మశానంలో పెడితే ఏడుస్తారు. మనం అక్కడ ఎవరు ఏడవరు, చచ్చిపోతే ఏడవరు, పుణ్యం వచ్చింది అనుకుంటారు. ఎవరు భయం ఉండదు. శ్మశానంలో కాలుతానే ఉంటాయి, శవాలు కాలుతానే ఉంటాయి, ఏడుపులు ఉండవు. ఆ క్షేత్రం అనుకోవాలి మనం. ఆజ్ఞాచక్రం కాశీ క్షేత్రం లాంటి వెలుగు వెలిగిపోతా ఉంటది. ఇప్పుడు అడిగారే వెలుగు కనపడతా, ఆ వెలుగు ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటది వెలుగు. ఆ వెలుగులో ఉండండి, అనంతమైన జ్ఞానం వస్తుంది. ఆ వెలుగు రావాలి, చూసుకోండి. ధ్యానం చేసిన పొందికి వస్తుంది. ధ్యానాన్ని ఆపకూడదు. భోజనమైన ఆపచ్చు, కానీ ధ్యానాన్ని ఆపద్దని. లాస్ట్ చక్రానికి వెళ్ళిపోదాం. సహస్రారం, ఏడో క్షేత్రం ఉన్నాం కదా, 7వ క్షేత్రానికి వెళ్ళిపోదాం. ఇది ఆఖరి క్షేత్రం. ఈ క్షేత్రం ఏంటో తెలుసా అండి? ఇదే ద్వారక. ద్వారక 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 అంటారు. ద్వారం ఎక్కడుంది దారి? ఎక్కడుంది దారి? ద్వారక ఎక్కడ? దారి ఎక్కడుంది? దారి ఇక్కడ. దారి లేదు, మార్గం లేదు. ఈ దారి మార్గం లేదు, పడవలేదు. దారి లేదు, మార్గం లేదు. కుడా ఎడమ, ఎదురా వెనక, ఎక్కడ? దారి లేని మార్గం, మార్గం లేని దారి. అదే మిత్రులారా, అదే 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 ద్వారం, అదే తలుపు, అదే వెలుగు, అదే అదే గుహ, అదే రహస్యప్లేశం, అదే అదే శరణాగతి. అదే శరణాగతి. ఆ దారే, ఆ మార్గమే మనకు ఆఖరి ద్వారమైన పరమానంద ధామం, ఆత్మానంద ధామం, శాశ్వతానంద ధామం. అదే అదే ఆఖరి క్షేత్రం. ద్వారకా క్షేత్రం. ఆ క్షేత్రం వెళ్తే మనకు ద్వారం ఎక్కడో తెలుస్తుంది. ఆ ద్వారం మనలోనే, 7 క్షేత్రాలు మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి 7 క్షేత్రాలని రోజు దర్శించుకుంటూ ద్వారక తలుపు ఎటుంది, దారి ఎటుంది, మార్గం ఎటుంది, ఆ మార్గంలో ప్రవేశించడం, ఆ ద్వారాలు కనుక్కుందాం. ఆ క్షేత్ర ప్రదేశాలన్నీ చూసుకున్నాం. ఆ క్షేత్రాలని తిరుగుదాం. ఈ క్షేత్రాలు తిరిగి ఈ జ్ఞానం సంపాదించుకుని మోక్షధామానికి చేరుకున్నాం. మోక్షం ఇదే దారి అని గమ్యాన్ని చేరదాం. హాయిగా ఇళ్ళు మూసుకుని గమ్యాన్ని చేరండి. మీరు అన్ని చక్రాలను, అన్ని మోక్షధామాలకు వెళ్ళండి. మరొకసారి అన్ని దర్శించుకురండి. ఎంత ప్రశాంతంగా ఉందో ఆ మోక్షలోపాలు చూసుకుంటూ చక్కగా. నిజంగా లక్ష్మీ న్యూటన్ గారు మామూలు మనిషి కాదు, శక్తి స్వరూపం. నిజంగా ఎంత బాగా చెప్పిందో మన గొంతుతోటి. ఆ కాశీలో కూర్చుని మరి చెప్పారండి ఆవిడ. నిజంగా కూడా వింటుంటే పులకించిపోయింది అంతా కూడా. ఆవిడ ఎంత క్యూర్లీలో పనిచేస్తారు, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పనిచేసేటువంటి వాడు ప్రతిదీ ఎంత జ్ఞానాన్ని పొంది డాక్టర్లు అయ్యుండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డాక్టర్లు అయ్యుండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నటువంటి ఇద్దరు దంపతులు కూడా మన 2 చేతులు ఎత్తి మొక్కవలసిందే కూడా.
అంతా చిన్నతనం నుంచి డాక్టర్ అప్పటి నుంచి కూడా వాళ్ళు మన పత్రిజీ గారితోటి ఉండి ఎంతో నేర్చుకుని, ఎంతో లైఫ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళు ఎంతో పేరు సంపాదించుకున్నారంటే, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటే అలా చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది మంత్రం. వాళ్ళు చేసేది నిజంగా కూడా విపరీతమైనట్టు సేవ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా కూడా యుగ పురుషులు అనుకోవచ్చు వాళ్ళిద్దరిని కూడా. వాళ్ళిద్దరు ఎంతో మంది, ఎన్నో లక్షలు, వేల మంది వస్తున్నారు. ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వికారాబాద్లో ఉందండి. చాలా మంది వెళ్తున్నారు. అందరికి తెలిసే ఉంటుంది మీ అందరికి కూడా. ఓకే అండి, ఒక్కసారిగా మనం స్థితిలోకి వచ్చేద్దాం. భౌతిక స్థితిలోకి వచ్చేసి ఆయన 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1 హాయిగా మెల్లగా కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకుంటూ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరి. సర్వం ఈ కృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ.